ఈరోజు ఎపిసోడ్లో మొత్తం ఒక బాంబే పేల్చాడు బిగ్ బాస్. ఏంటంటే ఏకంగా 12 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు రాబోతున్నారని చెప్పి బాంబు పేల్చాడు. సో దానికి హౌస్ మేట్స్ ఎలా రియాక్షన్ ఇచ్చారు అండ్ కొత్త క్లాన్కి చీఫ్ అయిన మన సీత ఎలా బిహేవ్ చేసింది, ఇవన్నీ మాట్లాడుకుందాం ఈరోజు. సో సీత కాంతార క్లాన్ చీఫ్ అయినందుకు బీబీ సీతాని అభినందించారు, బిగ్ బాస్. సో ఇప్పుడు 2 క్లాన్స్ ఉన్నాయి కనుక నిఖిల్ క్లాన్లో ఉన్నవారు సీత క్లాన్లోకి వెళ్ళాలనుకొని ఉంటే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో రీజన్ చెప్పి బిగ్ బాస్కి అటు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తారనమాట. సో ఫస్ట్ విష్ణుప్రియ ముందుకు వచ్చింది. నాకు నిఖిల్ శక్తి క్లాన్లో రికగ్నిషన్ ఎక్కువ రాలేదన్నమాట. సో ఆ బేసిస్లోనే నేను సీత క్లాన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి విష్ణుప్రియ జంప్ అయిపోద్ది అనమాట. ఇక నెక్స్ట్ మన సోనియాకి వచ్చిందనమాట. సో ఐడియా షేర్ చేసుకోవడానికి, కనీసం మాట్లాడడానికి కూడా హౌస్లో చాలామంది నాకు స్కోప్ ఇవ్వటం లేదు అని చెప్తుంది అనమాట. సో అందుకే నేను సీత క్లాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను అండ్ నిఖిల్ క్లాన్లోనే ఉందాం అనుకుంటున్నాను అని చెప్పేసి సోనియా అంటది. అయినా ఈ విషయం అందరికీ ముందే తెలిసే ఉంటుందిగా. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉంటే కామెంట్ చేయండి. బికాజ్ సోనియా ఎప్పుడు నిఖిల్తోనే ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. సో ఇక నెక్స్ట్ నైనిక. సో నైనిక వచ్చి అంటది, బిగ్ బాస్ నేను చీఫ్ అయినప్పుడు అందరికన్నా ఎక్కువ నన్ను సీత నమ్మింది. సో నేను ఇప్పుడు ట్రస్ట్ వర్తీగా ఆమెకి ఫుల్గా నా సపోర్ట్ మొత్తం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే సీతకు సపోర్ట్ చేసి ఆమె క్లాన్లో జాయిన్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి నైనిక కూడా సీత క్లాన్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇక నెక్స్ట్ పృథ్వీ ముందుకు వస్తాడు. సో పృథ్వీ ఏమంటాడు అంటే, నేను నిఖిల్ క్లాన్లో ఉంటాను బికాజ్ అతని లీడర్షిప్ క్వాలిటీస్ నాకు చాలా ఇష్టం అండ్ మేము కలిసి ఉంటే టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని అనిపిస్తుంది. సో నేను శక్తి క్లాన్లో నిఖిల్ క్లాన్లో జాయిన్ అవుతానని చెప్పి పృథ్వీ శక్తి క్లాన్లో జాయిన్ అయిపోతారు అనమాట. నెక్స్ట్ నబీల్ వస్తాడు. నబీల్ ఏమంటాడు, నిఖిల్ అండ్ సీతాని కంపేర్ చేస్తే సీత బాగా రియల్గా జెన్యున్గా అనిపిస్తుంది నాకు అండ్ సీతా క్లాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా జెన్యున్గా అనిపిస్తారు. సో నా సపోర్ట్ సీతా క్లాన్కి అని చెప్పి నబీల్ కూడా సీతా క్లాన్లో జాయిన్ అయిపోతాడు. నెక్స్ట్ ఆదిత్య వస్తాడనమాట. సో నేను కూడా సీతా క్లాన్కి వెళ్ళాలి అంటాడు. ఆల్రెడీ శక్తి క్లాన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు. సో వాళ్ళతో ఫైట్ చేసే అవకాశం నాకు రావాలి అంటే నేను ఖచ్చితంగా ఆపోజిట్ క్లాన్లో ఉండాలి. సో నేను ఇక్కడ ఖచ్చితంగా సీతా క్లాన్లో ఉండి వాళ్ళకి గట్టి ఫైట్ ఇస్తానని చెప్పేసి ఆదిత్య అటు సీతా క్లాన్లోకి జంప్ అయిపోతాడు. నెక్స్ట్ యష్మి వస్తుందన్నమాట. సో యష్మి ఏమంటుందంటే, నేను హౌస్లో ఎమోషన్స్, బాండ్స్, రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదు అని చెప్పి అనగానే కెమెరా ఫోకస్ మొత్తం ఈ ట్రియో, ఈ గ్యాంగ్ ఉంది కదా, మన నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ మీదకి ఫోకస్ అయ్యిద్ది అనమాట. మరి ఎడిటర్స్ అదే పనిగా అటు ఫోకస్ షిఫ్ట్ చేశారో ఏంటో తెలియదు కానీ. సో యష్మి నుంచి ఆ డైలాగ్ రాగానే ఫ్రేమ్లో వీళ్ళ ముగ్గురు కనిపిస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, కాంతారా టీం మెంబర్స్ అందరూ దేన్నైనా స్పోర్టివ్గా తీసుకుంటారు. సో అందుకే నేను కాంతారా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి యష్మి కూడా సీతా క్లాన్లోనే జాయిన్ అయిపోద్ది అనమాట. సో ఇప్పటిదాకా సీతా క్లాన్లో 5 మెంబర్స్ ఉన్నారు. సో బిగ్ బాస్ అప్పుడు అంటాడనమాట, నెక్స్ట్ రాబోయే మణికంఠ, నువ్వు సీతా క్లాన్లోకి వెళ్ళాలంటే సీత తన క్లాన్లో ఉన్న ఒక మెంబర్తో నిన్ను స్వాప్ చేస్తే కానీ నువ్వు ఆ టీంలోకి వెళ్ళలేవు అని చెప్పి బిగ్ బాస్ అంటాడనమాట. సో అప్పుడు ఏమంటాడు మనోడు, నాకు నీ క్లాన్లో ఉండాలని ఉంది సీత. సో నిఖిల్ క్లాన్లో ఆల్రెడీ ఉన్న ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ చూశాను. సో ఇప్పుడు నీ క్లాన్లోకి వస్తే నీ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం అనుకున్నాను అని చెప్పేసి మణికంఠ అంటాడు. బట్ అప్పుడు సీత ఏమంటుంది అంటే, ఐఎమ్ వెరీ సారీ మణికంఠ, వీళ్ళందరూ నన్ను నమ్మి వచ్చారు, నేను పిలిచారని చెప్పి రాలేదు, వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు కాబట్టి నేను వాళ్ళతో నిన్ను స్వాప్ చేయలేను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్తుంది. సో ఇక చేసేది ఏమీ లేక చాలా అయిష్టంగా మణికంఠ పాపం నిఖిల్ క్లాన్లోకి జాయిన్ అయిపోతాడనమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ ప్రేరణ అనమాట. సో ప్రేరణ విషయంలో కూడా సేమ్ స్వాపింగ్ థింగ్ మళ్ళీ చెప్తాడు బిగ్ బాస్. బట్ సీత మళ్ళీ అగ్రీ చేయదనమాట. సేమ్ రీజన్ చెప్తుంది, సారీ ప్రేరణ, నువ్వు నా టీంలో ఉండడం ఇష్టమే కానీ బట్ వీళ్ళందరితో నిన్ను స్వాప్ చేయలేను అని చెప్పి చెప్తుంది. ఇక మధ్యలో యష్మి పైకి లేస్తుంది, నేను స్వాప్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, ప్రేరణని నీ క్లాన్లోకి తీసుకో సీత, సో నేను పర్లేదు నేను నిఖిల్ క్లాన్కి వెళ్ళిపోతాను అని చెప్పి సాక్రిఫైస్ చేస్తుంది అనమాట. ఫస్ట్లీ సీత ఒప్పుకోదు, ప్లీజ్ అలా అనకు అది ఇది అని చెప్పి అంటది. కానీ ప్రేరణ కోసం నేను సాక్రిఫైస్ చేస్తున్నాను, నో వరీస్ అని చెప్పేసి యష్మి అటు నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఫైనల్గా ప్రేరణ వచ్చేసి సీత క్లాన్కి వచ్చేస్తుంది. ఇక ఈ విషయంలో మాత్రం యష్మి ఒక మెట్టు ఎక్కేసిందనే చెప్పాలి. సో ఆడియన్స్ అందరికీ కూడా యష్మి ఇక్కడ నచ్చే ఉంటుంది. బికాజ్ సోనియాతో చాలా పెద్ద రచ్చ జరిగింది యష్మికి వెరీ రీసెంట్గా.
సో తను ఉన్న క్లాన్లో నేను ఉండకూడదనే ముందు నుంచి అనుకుంటూ ఉంది కానీ బట్ ప్రేరణ కోసం ఆ సాక్రిఫైస్ చేయడం అందరికీ చాలా నచ్చే ఉంటుంది. సో మీకు నచ్చిందో లేదో కామెంట్స్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇక్కడితో ఈ క్లాన్స్ డివైడింగ్ టాస్క్ ఎండ్ అయిపోయిందనమాట. సో మొత్తానికి మ్యాక్సిమం హౌస్మేట్స్ అందరూ సీతా వైపే ఉన్నారు ఎక్సెప్ట్ నిఖిల్, సోనియా అండ్ పృథ్వీ. ఆ ముగ్గురు ఒకే చోట కూర్చొని మన ముగ్గురి మధ్య జరిగిన విషయాలు ఎవరికీ చెప్పకూడదని ప్రామిసెస్ కూడా చేసుకున్నారు ఈ టాస్క్ తర్వాత. అండ్ యష్మి అండ్ మణికంఠని కూడా నమ్మొద్దు అని క్లాన్ చీఫ్గా ఉన్న నిఖిల్ చెప్పటం ఏం బాగాలేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఎవరో నీ టీంలో ఉన్నా కూడా, శత్రువైనా కూడా నువ్వు క్లాన్ చీఫ్ కాబట్టి అందరినీ సమానంగా చూడాలి. బట్ నిఖిల్ ఇక్కడ కొంచెం తేడాగా బిహేవ్ చేశారు. ఆ బిహేవియర్ మాత్రం అస్సలు నాట్ అట్ ఆల్ గుడ్ అనమాట. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో పోస్ట్ చేయండి నిఖిల్ గురించి ఈరోజు ఎపిసోడ్లో. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరినీ సోఫాలో కూర్చోబెట్టి ఒక బాంబు పేల్చారనమాట. అదేంటంటే వాళ్ళకి చెప్తారనమాట, ఒక భూకంపం లాంటి విషయం ఇప్పుడు మీరు వినబోతున్నారు, జాగ్రత్తగా వినండి అని చెప్పి. సో అదేంటి అంటే 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయి ఈ సీజన్లో అని చెప్పగానే హౌస్ మేట్స్ అందరూ ఓ మై గాడ్ ఇట్స్ క్రేజీ అంటూ ఏవో పిచ్చి పిచ్చి రియాక్షన్లు ఇచ్చారనమాట. కానీ వీళ్ళు తెలివైన వాళ్ళైతే మాత్రం మా వల్ల టీఆర్పీ రావట్లేదేమో అందుకే ఇంతమంది వైల్డ్ కార్డ్స్ తీసుకొని వస్తున్నారు బిగ్ బాస్ అని గ్రహించి ఉండాలి. కానీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే పవర్ మీకు ఇస్తున్నామని కూడా చెప్పారు బిగ్ బాస్. సో ఆ పవర్ సంపాదించుకోవడానికి బిగ్ బాస్ ఇచ్చే ఛాలెంజెస్ని విన్ అవుతూ వస్తూ ఉండాలన్నమాట కంటెస్టెంట్స్ అందరూ. సో ప్రతి ఛాలెంజ్కి 1 లక్ష రూపాయలు విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందంట కూడా. సో ఈ టాస్కులు విన్ అయితే. సో ఇలాగా బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూర్చొని అందరూ చిట్ చాట్ చేసుకుంటారు అనమాట. సో ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని. ఇక అంతలోనే ఫస్ట్ ఛాలెంజ్ ఇస్తాడు బిగ్ బాస్. సో ఫస్ట్ ఛాలెంజ్ పేరు వచ్చేసి బాల్ పట్టు టవర్లో పెట్టు అనమాట. సో ఈ టాస్క్ ఏంటంటే ఫైట్ బిట్వీన్ 2 క్లాన్స్ అనమాట. 10 minutesలో 5 balls టవర్లో వేయాలన్నమాట. సో ఎవరైతే ఈ బాల్ పెట్టలేకపోతారో ఆర్ఎల్స్ ఇద్దరు టీంలు 10 minutesలో ఈ బాల్స్ ఆ టవర్స్లో పెట్టలేకపోతే గిన వీళ్ళు ఖచ్చితంగా ఈ టాస్క్ ఫెయిల్ అయినట్టు. సో కాంతారా టీం అండ్ శక్తి టీం నుంచి అందరూ బాగా ప్లే చేస్తారనమాట ఈ గేము. అండ్ ఈ గేమ్కి సంచాలకుగా సీతాని అపాయింట్ చేస్తారు బిగ్ బాస్. ఇద్దరు టీం మెంబర్స్ చాలా బాగా ఆడతారు. బట్ సర్టెన్ టైం గ్యాప్ డిఫరెన్స్తో సీతా టీం విన్ అవుద్దనమాట ఈ టాస్క్. సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపగలిగారనమాట కాంతారా టీం ఈ టాస్క్ విన్ అవ్వటం వల్ల. ఇక ఓడిపోయిన నిఖిల్ క్లాన్కి ఒక పనిష్మెంట్ ఇస్తారనమాట బిగ్ బాస్. సో అదేంటి అంటే ఈ ఛాలెంజ్కి అనర్హులు అనుకున్న ఒక వ్యక్తిని మీ క్లాన్లో నుంచి చూస్ చేసుకొని బిగ్ బాస్కి చెప్పండి అంటారు. సో ఆ క్లాన్ మొత్తం డిస్కస్ చేసి పాపం అట్లా ఇట్లా ఫైట్ చేసి ఏవేవో చేసి మొత్తానికి మణికంఠని బ్లేమ్ చేసి సో ఫైనల్గా మణికంఠ పేరు బిగ్ బాస్కి చెప్తారనమాట. సో అప్పుడు బిగ్ బాస్ ఏమంటారు అంటే, మణికంఠ ఇప్పుడు నువ్వు ఈ జరగబోయే 11 టాస్కుల్లో నువ్వు అసలు పార్టిసిపేట్ చేయలేవు, అదే నీకు పనిష్మెంట్ అని చెప్పి బిగ్ బాస్ మణికంఠకి చెప్తారనమాట. సో ఇక నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మహాతాలి అనమాట. ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకొచ్చి 2 క్లాన్ల ముందు పెట్టేస్తారనమాట బిగ్ బాస్ వాళ్ళు. సో ఏంటి టాస్క్ ఏంటి అంటే ఆ మహాతాలి మొత్తం 40 minutesలో కంప్లీట్ చేయాలన్నమాట. సో నబీల్ అండ్ సోనియా ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు 2 క్లాన్స్ నుంచి. కానీ వీళ్ళు 40 minutesలో వీళ్ళు కంప్లీట్ చేయలేరేమో అనిపిస్తుంది అట్ సర్టెన్ పాయింట్. సో బిగ్ బాస్ ఏమంటారు అంటే, మీరు అంత కష్టపడనక్కర్లేదు, ఇంకా మీ క్లాన్ నుంచి ఇంకొకరు హెల్ప్ తీసుకొని ఈ టాస్క్ కంప్లీట్ చేయొచ్చు అంటారు. బట్ అప్పటికీ కూడా ఆ మహాతాలిని 2 క్లాన్లో సంబంధించిన 4 వ్యక్తులు తినలేకపోతారనమాట. సో అక్కడ టాస్క్ ఫెయిల్ అయిపోద్ది. సో దీనివల్ల ఏంటి అంటే టాస్క్ నెంబర్ 11 ఓడిపోతారనమాట 2 క్లాన్లు. సో 11th ప్లేస్లో ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ పక్కా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారన్నట్టు బిగ్ బాస్ వీళ్ళకి చెప్తారనమాట. సో ఇలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. సో ఈ రోజు వరకు మీ టాప్ 5 ఎవరో కామెంట్స్ చేయండి, చూద్దాం ఎవరు ఎక్కువ టాప్ 5 పొజిషన్స్లో ఉంటారు మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.